సెకీ డీల్ కి సంబంధించి దాన్ని అసలు ఎందుకు రద్దు చేయట్లేదని చంద్రబాబు నాయుడిని రోజుకి వాళ్ళ పార్టీ వాళ్ళు అడుగుతున్నప్పటికీ కూడా ఆయన మాత్రం దానిపైన కనీసం ఏ రిప్లై కూడా ఇవ్వట్లేదు. ఇంకా చాలా మంది ఏంటంటే నీకు కూడా ఏదో సంబంధం ఉంటది అని చెప్పేసి నెగిటివ్ గా మాట్లాడారు. అయితే ఇప్పుడు మాత్రం ఆయన ఓపెన్ గా అది కాదు మ్యాటర్ ఇది అని చెప్పడం జరిగింది. అసలు ఈ సెకీ ఒప్పందం జరిగింది ఎప్పుడు? సెకీ ఒప్పందం అనేది ఎంత పెద్ద ఒప్పందం అంటే ఒక రాష్ట్రం మొత్తం కూడా 25 సంవత్సరాల పాటు వాడుకునే కరెంట్ ని అమ్ముకోవడం అనమాట. సో ఇది ఒక 12,000 మెగావాట్ల విద్యుత్ ని అమ్ముకున్నటువంటి సందర్భం అనమాట. ఇది గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డికి అదానికి సంబంధించిన ఒక ఒప్పందం అనమాట. సో ఆయనకి అమ్ముకున్నాడు, ఆయన కూడా చెప్పింది. అయితే ఇక్కడ అదానికి సంబంధించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి సుమారుగా 1700 కోట్లకు పైగానే ముడుపులు కూడా ఇచ్చారు. సో ఇప్పుడు ఇవన్నీ కూడా తెలిసింది. దానికి సంబంధించి ఆల్రెడీ అమెరికాలో కూడా కేసు నమోదైంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు, అదే విధంగా సెకీ ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేయడం లేదు? నువ్వు కూడా దాని వెనకాల నీ హస్తం ఉందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నావా, లేకపోతే ఆయన దగ్గర నుంచి నువ్వేమన్నా కోరుకుంటున్నావు? ఇట్లా రకరకాలుగా చాలా మంది ప్రజలు కూడా అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి అది తప్పని తెలుసు, దానికి సంబంధించి ఆధారాలు కూడా మీ దగ్గర ఉన్నాయి, మరి దానికి సంబంధించి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటే ఖచ్చితంగా వీళ్ళ మీద డౌట్ వస్తుంది. సో దానికి సంబంధించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక క్లారిటీ మాత్రం ఇచ్చేశారు. సో అందరూ కూడా నన్ను అడుగుతున్నారు, ఓకే దానికి నేను రెస్పాన్సిబుల్ ఉంటాను. ఇక్కడ సెకీ ఒప్పందం అనేది ఎంత దారుణమైన ఒప్పందమో, మన రాష్ట్రం విద్యుత్ ని అమ్ముకోవడం అసలు కరెక్ట్ కాదు. అండ్ ఏవైతే ఇప్పుడు అమెరికాలో కూడా అభియోగాలు వచ్చాయి, ఏ విధంగా అంటే ఇక్కడ అమ్ముకున్నారు 1700 కోట్లకు పైగానే మీరు ముడుపులు తీసుకున్నారు, అంతా అక్కడ జరిగింది అంతా ఓకే. సో ఇప్పుడు అదే సో ఇప్పుడు ఒకవేళ నేను దీన్ని రద్దు చేస్తే ఏదైతే దాని జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. సో 1700 కోట్లు ఆయన ఇచ్చిన ముడుపులు పక్కన పెడితే ఇక్కడ దీనికి 12,000 మెగావాట్ అంటే 20 సంవత్సరాలకు సంబంధించి ఈ విద్యుత్ అమ్ముకున్నారు. సో ఇదంతా కూడా డబ్బులు ఉంటాయి. ఇప్పుడు ఆయనకి ఇచ్చినే 1700 కోట్లు అయితే 20 సంవత్సరాలకు సంబంధించిన విద్యుత్ వాల్యూ ఎంత ఉంటుంది? సో ఒకవేళ దాన్ని మధ్యంతరంగా నేను రద్దు చేస్తే అక్కడ ఆయన ఇవ్వాల్సిన డబ్బులు అండ్ ఇదంతా ఒప్పందం కుదుర్చుకున్న డబ్బులు ఇదంతా కూడా నేను చెల్లించాల్సి ఉంటుంది, మన ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా జరిమానా చెల్లించాలి. ఆయన ఎన్ని సంవత్సరాలు ఒప్పందం చేసుకున్నాడో ఆ ఒప్పందం ప్రకారం అన్ని సంవత్సరాలు దాన్ని కంటిన్యూ చేయాలి. దాన్ని అధికారికంగా చేశారు, మనం ఏం చేయలేం దానికి. సో దాన్ని మధ్యంతరంగా నేను రద్దు చేస్తే ఖచ్చితంగా జరిమానా కట్టాల్సి వస్తుంది. సో అందుకోసం అని నేను ఆలోచిస్తున్నాను. సో దీన్ని కూడా ఒక పరిష్కారం చూస్తాం ఖచ్చితంగా. దీన్ని ఇలాగే వదిలిపెడతామంటే కాదు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డితోని కానీ దీనికి సంబంధించి దీని వెనకాల ఎవరెవరు ఉన్నారో అందరితోని కూడా చర్చలు జరిపించి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు వాళ్ళు ఈ అప్పుని కట్టాలి, అదే విధంగా మెగావాట్ లేదా 12,000 మెగావాట్ అది కట్టాలి. అదే కాకుండా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పుల కుప్పలా ఉంది. ఇంకా వాటన్నిటిని ఎప్పుడు రద్దు చేస్తే ఆ జరిమానా అంతా కూడా ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి? సో ఇప్పుడు మేము వచ్చిన హామీలు మీకోసం మేము కొన్ని హామీలు నెరవేర్చడానికి కేంద్రం నుంచి బతిమాడుకొని బామాడుకొని నిధులు తీసుకొచ్చి మీకు చేస్తున్నాం మేము. సో అట్లాంటిది ఇప్పుడు మధ్యంతరంగా దీన్ని రద్దు చేస్తే ఖచ్చితంగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అంతా కూడా ఎక్కడి నుంచి తీసుకొస్తాం? ఆల్రెడీ సచివాలయం కానీ అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అరువు పెట్టి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసేళ్ళాడు. సో ఈ విధంగా చెప్తూ ఒకవేళ సరే దీన్ని ఈ విధంగా వదిలేస్తామంటే కాదు, తొందరలోనే అక్కడ అదాని గ్రూప్స్ తోని కానీ ఇక్కడ ప్రభుత్వంతో కేంద్రంతో కానీ అందరితోని మాట్లాడి దీనికి పరిష్కారం ఏంటి, ఏ విధంగా చేస్తే రాష్ట్రం మళ్ళీ అప్పుల కుప్పగా కాకుండా దీన్ని రద్దు చేయొచ్చు, ఇవన్నీ క్లియర్ గా తెలుసుకుని ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ చేశాము. తొందరలోనే వస్తాయి. అన్ని వచ్చిన తర్వాత వాటి క్లియర్ గా తెలుసుకుని క్లియర్ కట్ గా అప్పుడు రద్దు చేస్తాం. జగన్మోహన్ రెడ్డి మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. సో అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టననే విధంగా చంద్రబాబు నాయుడు చెప్పారు. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటనే మనకు తెలియదు కాబట్టి సో ఫ్యూచర్ లో తెలిసి వస్తుంది.